నాలుక రుచి బాధ మందులు. నాలుక బీటలు తీయుట. గ్రాఫైటిస్ 30 కానీ, యాసిడ్ నైట్రిక్ 30ని కానీ ఒక రోజుకు 3 రోజులు చొప్పున తగ్గే వరకు ప్రతిరోజు వాడవలెను. క్యాల్కైయా ఫ్లోర్ 6ని పౌడర్గా కానీ టాబ్లెట్స్గా కానీ 3-4 సార్లు వాడవలెను. నాలుక మీద ప్రొక్కులు. మెక్సాల్ 30ని, యాసిడ్ నైట్రికమ్ 30ని వీటిని రోజుకు 3 రోజుల చొప్పున మార్చి వాడవలెను. నాలుక మీద నీటి ప్రొక్కులు. నేట్రమ్ 30, ఉస్టాక్స్ 30 వీటిని పై విధముగానే వాడవలెను. నాలుక తిమ్మిరి లేదా మొద్దుబారుట. మెగ్నీషియా ఫాస్ 6x, క్యాలిఫాస్ వీటిని ప్రతిరోజు రోజుకు 3-4 సార్లు చొప్పున వాడవలెను. నిద్రలో నాలుకను కొరుకుకొనుట. యాసిడ్ ఫాస్ 30, సిక్యుటాబియోసా 30 వీటిని పై విధముగానే వాడవలెను. నాలుక రుచిభేదములు. నీరు మాత్రమే చేదుగా నుండుట. ఎకోనైట్ 30ని పై విధముగా వాడవలెను. ఏ పదార్థమైనా సరే చేదుగా నుండుట. చైనా 30ని పై విధముగా వాడవలెను. నోటి వాసనతో నాలుకకు ఏ రుచి తెలియకపోవుట. సల్ఫర్ 30ని రోజుకు 3 రోజుల చొప్పున తగ్గే వరకు వాడవలెను. చేదు రుచి. నేట్రమ్ సాల్ఫ్ 30, నక్సాంక 30లలో ఒక దానిని రోజుకు 3 రోజులు వాడి పక్కనిచో రెండవ దానిని వాడవలెను. తీయని పదార్థములు చేదుగా నుండుట. శాంగ్వినియా 30ని రోజు 3-4 రోజుల చొప్పున తగ్గే వరకు వాడవలెను. పుల్లని రుచి. నక్స్ 30, క్యాల్కైయా కాప్ 30లలో ఒక దానిని రోజుకు 3 రోజుల చొప్పున వాడి తగ్గనిచో రెండవ దానిని మొదటి దాని వలె వాడవలెను. నాలుకకు రుచి తెలియకపోవుట. నేట్రమ్ 30, పల్స్టిల్లా 30 వీటిని పై విధముగా వాడవలెను. నాలుక త్రియగా నుండుట. కూప్రమ్ మెట్ 30, మెక్సాల్ 30 ఈ మందులను పై విధముగానే వాడవలెను. దంతముల చిగుళ్ళు గమ్స్ వ్యాధులు మందులు. ఈగుళ్ళ నుండి రక్తము స్రావించుట. క్యాల్కైయా ఫ్లోర్ 6x లేదా 30 పవర్ను రోజుకు 3 రోజుల చొప్పున వాడి తగ్గనిచో ఫాస్ఫరస్ 30ని ఒక డోసు వేస్తే చాలును. నేట్రమ్ 6x, క్యాల్కైయా ఫ్లోర్ 6x ఈ మందులు రెండింటినీ కలిపి ప్రతిరోజు రోజుకు 3 రోజుల చొప్పున వాడవలెను. దంతములను పీకిన తర్వాత ఈగుళ్ళ నుండి రక్తస్రావము. ఆర్నిగా 30ని 3 గంటలకు ఒక డోసు చొప్పున వాడవలెను. దంతములు పీకిన తర్వాత చిగుళ్ళకు బాధ. స్ట్రాప్సాగియా 30ని ప్రతిరోజు 3 గంటలకు ఒక డోసు చొప్పున వాడవలెను. చిగుళ్ళకు పట్టు లేకపోవుట. క్యాల్కైయా ఫ్లోర్ 6xను రోజుకు 3 రోజుల చొప్పున వాడి తగ్గనిచో మెర్క్యూరిస్ ఐడ్ 30ని తగ్గే వరకు రోజుకు 3 రోజుల చొప్పున వాడవలెను. చిగుళ్ళు పుండ్లు పడుట లేదా చిగుళ్ళ నుండి చీము కారుట. పయోరియా. శైలిష 200, మెక్సాల్ 200లను, క్యాల్కైయా సల్ఫ్ 200లను వీటిలో మొదటి మందును రోజుకు 4 డోసుల చొప్పున వాడి తగ్గనిచో వరుస క్రమంలో తర్వాతి మందులను మొదటి మందు వలనే వాడవలెను. టూత్ బాధలు మందులు. పంటి సలుపు. క్రియోసోటమ్ 30, ప్లెటాంగో 30లలో ఒక దానిని రోజుకు 3 రోజుల చొప్పున వాడి తగ్గనిచో రెండవ దానిని వాడవలెను. పండ్లు డొల్లలు పడుట వలన వచ్చే బాధ. మెర్క్యూరియాసిస్ 30, క్రియోసోటమ్ 30
స్టాఫ్సైక్లిడా 30 వీటిని పై విధముగానే వాడవలెను. దంతములను పీకుటకు ముందు పీకిన తర్వాత ఆర్నిక 30 లేదా 200లను ప్రతిరోజు 3 రోజుల చొప్పున వాడవలెను. చల్లని గాలిని వలన దంతములకు బాధ. ఎగోనైట్ 30ని రోజుకు 3 సార్లు వాడవలెను. బాహిష్ట సమయంలో దంతములకు బాధ. స్టాఫ్సైక్లిడాను పై విధముగా వాడవలెను. గర్భిణీ స్త్రీలకు దంతముల బాధలు. మెర్కుసాల్ 200లను పై విధముగానే వాడవలెను. టీ వలన దంతములకు బాధలు. సెలీనియం 30ని పై విధముగానే వాడవలెను. కాఫీ వలన దంతములకు బాధ. కేమోమిల్లా 30ని పై విధముగానే వాడవలెను. వెచ్చని ఆహారము తినుట వలన దంతములకు బాధ. క్యాలికాప్ 30 కాఫీ 30లలో మొదటి మందును రోజుకు 3 రోజుల చొప్పున వాడి తగ్గనిచో రెండవ దానిని వాడవలెను. వెచ్చని పానీయముల వలన దంతములకు బాధ. కేమోమిల్లా 200, మెర్కుసాల్ 200 వీటిని పై విధముగానే వాడవలెను. చన్నీటి వల్ల దంతములకు బాధ. కాఫీ ఫ్యాంపాస్ 30 వీటిని పై విధముగానే వాడవలెను. దంతములు పుచ్చుట డొల్లగా ఎగుట. మెర్కుసాల్ 200లను రోజుకు 3 లేదా 4 రోజుల చొప్పున తగ్గువకు వాడవలెను. పండ్లు కదులుట వలన బాధ. క్యాల్కైఫ్లో 6xను ప్రతిరోజు 3 రోజుల చొప్పున వాడవలెను. జ్ఞానదంతములు వచ్చుట వలన బాధ. మెగ్నీషియా కాప్ 30 క్యాల్కైయా కాప్ 30లలో మొదటి దానిని రోజుకు 3 రోజులు వాడి తగ్గనిచో రెండవ దాని వలన వాడవలెను. అయ్యే